అమరావతి ప్రపంచంలోనే మేటైన రాజధాని అమరావతి ఎవడు ఆపలేడు. ఇది వీళ్ళ విశ్వసనీయత. రాష్ట్రం పచ్చగా ఉంటే గొడ్డల పార్టీ విషం గక్కుతా ఉంది. ఫ్రస్ట్రేషన్లో కుట్రలు చేస్తున్నారు, ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్నది ఫేక్ న్యూస్, మేము నమ్ముకున్నది ప్రజలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గొడ్డలి పార్టీకి గోల్ లేదు, విజన్ లేదు, వాళ్ళది అంతా పాయిజన్ మైండ్. దగ్గరికి పోతే ఆ విషయం మనలో కూడా దహించి వేస్తుంది. మనం చేసేది పాజిటివ్ పాలిటిక్స్, అభివృద్ధి పాలిటిక్స్, యువత భవిష్యత్, భావితరాలు భవిష్యత్తు మార్చే రాజకీయం ఎన్డీఏ చేస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారికి నేషన్ ఫస్ట్, ఇక్కడుండే ఎన్డీఏ లీడర్స్కి రాష్ట్రం ఫస్ట్. అటు దేశం ఇటు రాష్ట్రం, ఇదే మన అజెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే మంత్రులందరినీ కోరుతున్నా, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎన్డీఏ నాయకులు, గుజరాత్లో 35 ఏళ్లుగా బీజేపీ ఉంది, ఢిల్లీలో 3వసారి బీజేపీ, 4వసారి కూడా రాసి పెట్టుకోండి, బీజేపీనే వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ రావాలి, అప్పుడే అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ ప్రజాప్రతినిధుల్ని, కార్యకర్తలు కోరుతున్నాం, మనమందరం ప్రజలకు సేవకులు మాత్రం, పెత్తందారులం కాదు. అనునిత్యం మీకు గుర్తుండాలి, ప్రజలకు మెచ్చే పాలన, ప్రజలు మెచ్చుకునే విధంగా, వాళ్ళ గుండెల్లో ఉండే విధంగా వాళ్ళ సమస్యల కోసం మీరు ప్రయత్నం చేయాలి. అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాను. ఇప్పటి వరకు 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ల తర్వాత ఫలితాలు చూస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా అధికార యంత్రాంగం కూడా తప్పు చేస్తే వాళ్ళని కూడా శిక్షిస్తాం. మన వాళ్ళు కూడా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని దూరంగా పెట్టడానికి కూడా ఎన్డీఏ వెనుకాడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మన మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరికీ ఒక బ్లూ ప్రింట్ ఉంది. మనం అన్నీ చేసేసామని గర్వపడడం లేదు, కానీ హంబుల్ బిగినింగ్ చేశాం, ప్రారంభం చేశాం. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న 2 ఏళ్లలో చాలా పనులు చేశాం. ఈరోజు